హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్. సో ఈరోజు 73 మిలియన్ వ్యూస్ అండ్ 830 లైక్స్ సాధించి యూట్యూబ్ని షేక్ చేస్తున్న రామ్ చరణ్ టీజర్ గురించి పూర్తి రివ్యూ ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు విషయం ఏంటంటే, రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే దాదాపు 73 మిలియన్ వ్యూస్ అండ్ 830 లైక్స్ వచ్చినటువంటి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నటువంటి గేమ్ చేంజర్ 100 సెకండ్లకి సంబంధించి ఈ టీజర్ని ప్రస్తుతానికి మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామ్ చరణ్ ఫ్యాన్లు, మెగా ఫ్యాన్లు కలిసి ప్రస్తుతానికి యూట్యూబ్ని షేక్ చేసే స్థాయిలో ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజరే ఇలా ఉంది అంటే, మరి సినిమా వస్తే అంటే ఇయర్ స్టార్టింగ్ 2025లో రాబోతున్నటువంటి ఈ చిత్రం ప్రస్తుతానికి ఈ టీజర్ ప్రభంజనమే ఇంత విధ్వంసంగా ఉంది. ఇటు యూట్యూబ్ని, సోషల్ మీడియాని, ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఈ యూట్యూబ్ మీనియా అనేది ఒక్కసారి ఈ చిత్రం కనుక థియేటర్లో సిల్వర్ స్క్రీన్ మీద 3 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ని అభిమానులు చూస్తే మరి చిత్రం ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది అనడానికి కేవలం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సాధించినటువంటి వ్యూలు, లైకులే సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. 73 మిలియన్ వ్యూస్ అండ్ 830 లైక్స్గా ఇది ప్రస్తుతానికి రికార్డు సాధించింది. అయితే మగధీర రికార్డ్ని, నాయక్ రికార్డ్ని కూడా దీనికి సంబంధించి వ్యూలు, లైకులతో కోల్చుకుంటే దాన్ని ఎప్పుడో దాటేసిందని చెప్పుకోవచ్చు. శంకర్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ చిత్రానికి నిజంగా హయ్యెస్ట్ బడ్జెట్తోనే కాదు, హయ్యెస్ట్ ఈగర్గా ఎదురు చూసే అభిమానులు కూడా ఉన్నారు అన్న సంగతి తెలుస్తుంది. చాలా సందర్భాల్లో షూటింగ్ ఆగిపోవడం, చాలా సందర్భాల్లో గ్రాఫిక్స్ పనుల వల్ల చిత్రానికి సంబంధించి ఎన్నో అవకతవకలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి టీజర్ రిలీజ్ అయితే అవి కేవలం గాలి మాటలుగానే నిలిచిపోయాయి. ఎందుకంటే రావాల్సిన మనిషి వస్తే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారేంటి అన్నట్టు నిజంగా రావాల్సిన రామ్ చరణ్ కొద్దిగా ఆలస్యంగా వచ్చినా కానీ 73 మిలియన్ వ్యూస్ అండ్ 830 లైక్స్తో ప్రస్తుతానికి యూట్యూబ్లో కేవలం రామ్ చరణ్ టీజర్ మాత్రమే ప్రస్తుతానికి హైలైట్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల దేవర చిత్రం రిలీజ్ అయినప్పుడు ఆ హైప్ కానీ, లేక ఆ పాటల్లో ఉన్నటువంటి మ్యాజిక్ కానీ సినిమా సక్సెస్ అవ్వటానికి ఎంత కారణమైందో మనకు కూడా తెలుసు. అయితే అదే దోవలో ప్రస్తుతానికి రామ్ చరణ్ కట్టిన లుంగీ స్టైల్ కానివ్వండి, ఆ ఫైటింగ్ ఎలివేషన్స్ కానివ్వండి, మరి సినిమా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేసేశారు. కాబట్టి 2025లో రాబోతోంది. కాబట్టి ప్రస్తుతానికి ఇవి సినిమా ప్రమోషన్లుగా కూడా అభిమానులు భావించవచ్చు. కానీ ఒక మనిషి కోసం ఇంతలా ఆరాటపడడం, ఒక మనిషి రావాలని కోరుకోవడం, అభిమానులు ఇలా ఉర్రూతలూగిపోవడం అనేది రామ్ చరణ్కే చెల్లిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రామ్ చరణ్ సినిమా చేయక 3 సంవత్సరాలు అయింది అని మనందరికీ తెలుసు. అండ్ ప్రస్తుతానికి శంకర్తో ఎప్పుడైనా సినిమా చేసినప్పుడు కూడా చాలా ఆలస్యంగా అవుతుంది. ఎందుకంటే క్వాలిటీ కోసం, పాటల కోసం, సినిమా బడ్జెట్ కోసం శంకర్ చాలా ఖర్చు పెడతాడని కూడా తెలుసు. అన్నీ తెలిసే రామ్ చరణ్ ఇలా చేశాడు అని చాలామంది కామెంట్లు కూడా నా ఛానల్లో కూడా పెట్టారు. కానీ దానికి సంబంధించి నేను ఒకసారి టీజర్ రిలీజ్ అయిన తర్వాత అభిమానులు రామ్ చరణ్ని అర్థం చేసుకుంటారు అని అనుకున్నానే తప్ప ఎవరిని అపార్థం చేసుకోలేదు. సో దానికి సంబంధించి నేను ఎలాగైతే ఈ వీడియో చేయటానికి ఇంత ఉత్సాహంగా ఉన్నానో, అభిమానులు కూడా ఆ టీజర్లని, ఆ లైక్ని ఇన్ని లైకులు చేస్తూ దాదాపు ఒక యూట్యూబ్ సెన్సేషనల్గా టీజర్ని నిలబెట్టడం అనేది రామ్ చరణ్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారు అనే సంగతి మనకు పూర్తిగా తెలిసిపోయింది.
అయితే తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో రాబోతున్న ఈ గేమ్ చేంజర్ చిత్రం మూడో చిత్రంగా చెప్పుకోవచ్చు రామ్ చరణ్ కెరియర్లో. ఎందుకంటే ఒక చిత్రాన్ని నాయక్గా మనం అనుకోవచ్చు, ఇంకొక చిత్రాన్ని బ్రూస్లీగా అనుకోవచ్చు, అండ్ మూడో చిత్రంగా గేమ్ చేంజర్ని అనుకోవచ్చు. అయితే హీరోయిన్ విషయానికి వస్తే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అన్న సంగతి మనకు తెలుసు. ఒకటి తండ్రి పాత్ర చేస్తున్నటువంటి పాత్రకి అంజలి హీరోయిన్గా ఉంటే, అయితే కొడుకు పాత్ర చేస్తున్నటువంటి రామ్ చరణ్కి కియారా అద్వానీ హీరోయిన్గా ఉన్న సంగతి మనకు తెలుసు. సో దీనికి సంబంధించి లక్నోలో భారీ ఈవెంట్ని ప్లాన్ చేసి టీజర్ని రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ విధ్వంసం మొదలైందని అందరికీ తెలుసు. మరి సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందనేది నిజంగా అభిమానులు ఊహకు కూడా అందకుండా చివరికి బాహుబలి రికార్డులకు కూడా చెక్ పెడతారేమో అని అనుకుంటున్నారు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్.